ఓరుగల్లు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి సరికొత్త రెక్కలు రాబోతున్నాయి. దశాబ్దాల కాలంగా వరంగల్ ప్రజలు కంటున్న విమానాశ్రయం కళ సాకారం కాబోతోంది. తెలంగాణలో శంషాబాద్ తరువాత రెండవ అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. మామునూరు గగనతలంలో మళ్లీ లోహ విహంగాలు రెక్కలు విప్పుకునే సమయం ఆసన్నమైంది. కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఇటు పనులు వేగవంతం కాగా అటు రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ వార్ కూడా పీక్స్ కు వెళ్లిపోతోంది. అసలు మామునూరు రన్వేపై విమానం ఎప్పుడు ల్యాండ్ కాబోతోంది, ఎంత భూమి సేకరించారు, ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. మామునూరు విమానాశ్రయం పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. డేట్ కూడా ఫిక్స్ అయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, 2028 నాటికి ఇక్కడే ఈ మామునూరు ఎయిర్పోర్టు నుంచే విమానాలు ఎగురుతాయని కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక్కడే ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీల క్రెడిట్ వార్ కూడా మొదలైంది. అసలు మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కావాల్సిన భూమి ఎంత, ఇప్పుడు అందుబాటులో ఉన్నదెంత, ఇప్పటి వరకు ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, ఆ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ తర్వాత తెలంగాణలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. అయితే ఇన్నాళ్లు ఈ నగరానికి లోటుగా ఉన్న ఎయిర్పోర్ట్ కళ నెరవేరుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో మామునూరు విమానాశ్రయ పునఃనిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. గతంలో జిఎంఆర్ ఒప్పందం ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదు అనే నిబంధన ఉండేది. తాజాగా ఆ ఆంక్షల పీఠముడి పూర్తిగా విడ్డంతో ఓరుగల్లు గగన విహారానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య జరిగిన కీలక భేటీ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు రూపురేఖలు వచ్చాయి. 2028 జూన్ 2 నాటికి మామునూరు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నట్టుగా అధికారిక ప్రకటన రావడంతో వరంగల్ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో 2-3 వారాల్లోనే దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలువబోతున్నారు. ఇన్ని సంవత్సరాలు పెండింగ్లో ఉండి ఇప్పుడు మాత్రమే ముందడుగు వేయడానికి గల కారణం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి పట్టుదల, మరియు ఇక్కడ మన సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఉడాన్ స్కీమ్లో దీన్ని చేర్చడము, మనకి ల్యాండ్ సేకరించి కూడా మన కలెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా తొందరగా ల్యాండ్ సేకరించి ఇవ్వడం జరిగింది. సో మామునూరు ఎయిర్పోర్ట్ అనేది ఒక చిరకాల కళ మనకిప్పుడు నెరవేరబోతుంది. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా మన సీఎం గారు అక్కడ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కలిసి దీన్ని టెండర్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా చేయాలని, తర్వాత మన ఆర్కిటెక్చర్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో దాని ముందు స్ట్రక్చర్ అంతా కూడా మన కాకతీయ కళ ఉట్టిపడే విధంగా మన స్థపతి మన శివనాగిరెడ్డి గారిని కూడా పిలుచుకొని మాట్లాడడం జరిగింది. మామునూరు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయి నిర్మాణానికి మొత్తం 950 ఎకరాల భూమి అవసరం కాగా గతంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ పరిధిలో 697 ఎకరాలు ఉంది. ఇక రన్వే విస్తరణకు అవసరమైన మిగిలిన 253 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. మామునూరు పరిసర గ్రామాల్లోని 233 మంది రైతులు లేఅవుట్ ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకున్నారు. రన్వే, విమానాల పార్కింగ్, టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్, ఏరో సిటీ, పైలట్, సిబ్బంది గృహాలు, ఇతర అవసరాలకు కావాల్సిన భూమి, నిధుల విషయాలతో ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 4 దశాబ్దాల నుండి ఎన్నో ప్రజా పోరాటాలు సాగుతున్నాయి. ఇంకొక వైపు రాజకీయ పార్టీలు ఎవరికి వారు క్రెడిట్ వారు కొనసాగుతుంది. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఎట్టకేలకు తొలి అడుగు పడింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది రన్వే. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని వనరులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఇక్కడ 950 ఎకరాలు మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 697 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీస్ పరిధిలో ఉన్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూసేకరణ చేసి పక్కన ఉన్నటువంటి గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి, మామునూరు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూములు, ఇందులో 16 నివాస గృహాలు కూడా ఉంటే వాటిని కూడా తొలగించి ఆ భూములన్నీ కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ నేరుగా రైతులతో సంప్రదింపులు జరిపి మొత్తం 253 ఎకరాల భూసేకరణ చేసి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీస్కు అప్పచెప్పడం జరిగింది. ఈసారైనా ఈ డ్రీమ్ నెరవేరుతుంది. మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కళ నెరవేరుతుంది. ఇక్కడ విమానాలు ఎగరడం త్వరలో చూస్తామని చెప్పి ఓరుగల్లు ప్రజలైతే ఆశగా ఎదురు చూస్తున్నారు. టెక్స్టైల్ హబ్ గా ఎదుగుతున్న వరంగల్ కు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ తోడైతే అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పనులు పట్టాలెక్కక ముందే వరంగల్ రాజకీయం వేడెక్కింది. ఎయిర్పోర్ట్ తెచ్చిన ఘనత మాదంటే మాదంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు క్రెడిట్ వార్కు దిగుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నేను ఒకటి అడుగుతా,
బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని సూటిగా జవాబు చెప్పండి వరంగల్ జిల్లా ప్రజలకు. 10 ఏళ్లలో డిమానిటైజేషన్, జిఎస్టీ, రైతు బిల్లులకు తీర్మానం చేసి పంపించారు కదా, మరి ఎయిర్పోర్ట్ దానికి ఎందుకు ప్రయత్నం చేయలే? పర్మిషన్కు ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నారు, మేము అడిగితే ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వండి అంటే ఇవ్వలేదు, నిర్లక్ష్యం చేసిండ్రు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అని చెప్పిండ్రు. మరి ఇప్పటికి కూడా సిగ్గు అనిపిస్తలేదా మీకు? 2004 నుంచి 14 వరకు మీరే అధికారం ఉన్నారు. 10 నుంచి 14 వరకు మీరే ఉన్నారు. 14 నుంచి 24 వరకు ఈ దరిద్రపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఈ 2 ప్రభుత్వాలుగా కూడా దుర్మార్గం చేసినాయి, అన్యాయం చేసిన వరంగల్ జిల్లా ప్రజానీకానికి, ముఖ్యంగా ఓవర్సీస్లో ఉండే చదువుకునే విద్యార్థులకు, వాళ్ళకి తల్లిదండ్రులకు, అనేక మంది, వేలాది మంది ఇక్కడి నుంచి దాదాపుగా 29,000 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి వరంగల్ జిల్లా ఈ ప్రాంతం నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, మిగతా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం చేసింది ఈ యొక్క కాంగ్రెస్, టీఆర్ఎస్. ఇవాళ ఏదో సాధించమని చెప్పేసి సంకల్పం చదువుకుంటాడు ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ వల్లే ఇది సాధ్యమైందని బీజేపీ వాదిస్తుంటే, తాము భూసేకరణ సమస్యలు తీర్చి జీఎంఆర్ ఆంక్షలు తొలగించామని కాంగ్రెస్ అంటోంది. ఎవరికి వారు అటు సీఎం రేవంత్ చిత్రపటానికి, ఇటు మోదీ కటౌట్ కు పాలాభిషేకాలు చేసి క్రెడిట్ తమదంటే తమదంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి ఇదే చెప్పుకుంటూ పోతుంది. ఎప్పటి నుంచో ఇవాళ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్లేస్ ఇవ్వమంటే టీఆర్ఎస్ పార్టీ ఇవ్వకుండా కాలయాపన చేసేసి అయిపోయింది. ఇవాళ మేము కూడా మళ్ళీ అప్పటి నుంచి కూడా చెయ్యండి మాకు ప్లేస్ ఇవ్వండి అని అంటే ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరకు అయింది. అంటే వాళ్ళు కూడా ఇక తప్పదు, ఎట్లనైనా మోడీ గారు ఇస్తానంటారు, ఇక వాళ్ళే వచ్చి కూర్చుంటున్న ఉద్దేశంతో ఇచ్చింది తప్పితే ఇది ఇవాళ కేంద్రం ఇవ్వకపోతే అయ్యేదా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. 100 సంవత్సరాల కింద ఆపరేషన్లో ఉన్న ఈ మామూలు ఎయిర్పోర్ట్ ఉడాన్ స్కీమ్ కింద మంజూరై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే జాతీయంగా అనేక మంది పారిశ్రామికవేత్తలకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో పాటుగా అనేక మంది ఒక అట్రాక్షన్ ఉండే దానికి అవకాశం ఉంటుంది. తర్వాత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లక్షలాది మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం వల్లే విమానాశ్రయం కల 12 ఏళ్ల పీడకలగా మిగిలిపోయిందన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. 2028 జూన్ 2వ తేదీన ఇక్కడ ఖచ్చితంగా విమానం ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూమి ఇయ్యకనే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం అప్పుడు అయిన భూమి ఇవ్వలే, ఇప్పటికి వీళ్ళు తాత్సారం చేస్తున్నారు. మా ఒత్తిడి, మేము చేసేటువంటి ఇది మోడీ గారి దురదృష్టితోటి ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది. వచ్చే 2028 జూన్ 2వ తారీఖు నాడు ఈడ ఫ్లైట్ ఎగరాలనేది మోడీ గారి ఉద్దేశం. ఆ మోడీ గారి ఉద్దేశం ప్రకారంగా ఈ కార్యక్రమం జరిగింది. దీన్ని ఎవరు చంకలు కొట్టుకున్నా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రాజకీయ నేతల క్రెడిట్ ఫైట్ ఎలా ఉన్నా ఓరుగల్లు ప్రజలు, యువత మాత్రం దశాబ్దాల కల నెరవేరుతుందన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే వరంగల్ రూపురేఖలు మారిపోతాయని నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరిలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా నిర్మాణం అవుతుందనే ఆశలు చిగురించాయి. ఈసారైనా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయి అనుకున్న తేదీ నాటికి 2028 జూన్ 2వ తేదీ నాటికి ఇక్కడ ఖచ్చితంగా విమానాలు ఎగురుతాయని ఆశిద్దాం. మామ్నూర్ ఎయిర్పోర్ట్ స్థలం నుండి కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.